అమెరికాలో చదువుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇది. తాత్కాలికంగా నిలిపివేసిన విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను మళ్లీ ప్రారంభించింది అగ్రరాజ్యం. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని వెల్లడించింది. సోషల్ మీడియా పోస్టులు వీసాలపై ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది. దీనిని బట్టి సదరు విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంచనా వేయొచ్చు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే ఉంటారు. అగ్రరాజ్యంలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త ఇది. అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ని మళ్లీ ప్రారంభించింది. ఈ ఏడాది మే చివరి వారం నుంచి విదేశీ విద్యార్థుల ఇంటర్వ్యూలను అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. కొత్తగా వీసాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో తాజాగా మళ్లీ వీసాల అమలు ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించింది. కాగా గతంలో నిర్ణయించినట్లుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేదాన్ని అంచనా వేయటం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఉదాహరణకి ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యా సంస్థల్లో చదువుకునేందుకు అనుమతిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది. విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల విషయమై విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ, ఈ సోషల్ తనిఖీలతో అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను యుఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం సోషల్ మీడియా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేట్ సెట్టింగ్స్ ని మార్చుకుని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలి. దీన్ని బట్టే సదరు విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా వద్దా అని అంచనా వేయొచ్చు అని చెప్పుకొచ్చారు. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్దే ప్రథమ స్థానం. భారత్ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికి వెళ్తున్నారు. వారిలో 50,000 మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండేవారు. అక్రమ వలసదారులను పట్టుకుని వారి సొంత దేశాలకు పంపాలన్న లక్ష్యంతో గత జనవరి, ఫిబ్రవరి నుంచి అమెరికా దాడులు చేయడంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న భారతీయ విద్యార్థులు వాటిని మానుకున్నారు. అక్కడ ఉద్యోగాలు బాగా తగ్గాయని అంచనాకు వచ్చి ఏటా వెళ్లేవారిలో 50% అమెరికా చదువును వాయిదా వేసుకున్నారు. మిగిలిన సగం మంది మాత్రం ఎలాగోలా అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపారు. అమెరికన్ యూనివర్సిటీలు ఆగస్టు, డిసెంబర్, జనవరి, మే సెమిస్టర్లకు 2 సార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. రానున్న ఆగస్టు, సెప్టెంబర్లలో తరగతులు మొదలయ్యే సీజన్కి 90% మంది భారతీయ విద్యార్థులు వెళ్తుంటారు. అందుకు ఫిబ్రవరి, మార్చి నుంచే ఆ దేశ వర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటారు. సాధారణంగా భారతీయులు మనవారు మొదటి సెమిస్టరే ఎంపిక చేసుకుంటారు. దీంతో 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నిస్తారు. సీటు ఇస్తామని I-20 పత్రాన్ని వర్సిటీ పంపిన తర్వాత విద్యార్థులు F-1 వీసా కోసం ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటారు. దీన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో ఫుల్ టైం విద్యకు ఇది అవకాశం కల్పిస్తుంది. 2023-24లో F-1 వీసాలను భారీగా తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా 6.79 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇందులో 2.79 లక్షల అప్లికేషన్లను అమెరికన్ కాన్సులేట్లు తిరస్కరించాయి. 2024 తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38% మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ ఏడాది తొలి సెమిస్టర్ కోసం దాదాపు 78,000 మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 24,000 మందికి ఇంటర్వ్యూ తేదీలు వచ్చాయి. వీరిలో కొందరు ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 6,000 మంది వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54,000 మంది ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకుందామనుకునేవారు అమెరికాకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. కాగా వీసా జారీలో భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి అమెరికా కొన్ని దేశాలపైనే దృష్టి పెట్టిందని అంటున్నారు. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న దేశాలను చేర్చారు. ఇందులో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లిబియాతో పాటు భూటాన్, క్యూబా సహా 11 దేశాలున్నాయి. ఉగ్రవాద ప్రేరేపిత ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న 10 దేశాలను ఆరెంజ్ కేటగిరీలో చేర్చారు.
ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా పలు దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరిపక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నారు.